ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. లాభంలో శని బలంగా ఉన్నారు. వీరికి నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరో ఏదో చెప్పారని వారి మాట వినకుండా నా వరకు నేను చేసుకుని వెళ్ళాలి, ముక్కుసూటిదనంగానే ఉండాలి, ఇలాగే వ్యవహరించాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన మాట వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ 10 మంది సలహాలు తీసుకుని అందులో ఏది బాగుంటుందో ఏది బాగుండదో నిర్ణయం మటుకు మీరు తీసుకోండి. తద్వారా లాభ పొందుతారు. అదేవిధంగా దశమ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. లాభంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, చిరు స్థాయి వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులుచుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. స్వశక్తితోటి పైకి రావాలి అనే బలంగా నాటుకుపోతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో అంత బలంగా లేదు, శుక్రుడితో కలుస్తున్నారు. కాబట్టి మనస్పర్ధలు లేకుండా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సివిల్ సర్వీసెస్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి గట్టిగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాత పరీక్షల కోసం ప్రయత్నాలు చేసేవారు, అదేవిధంగా రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ వారం కాలం వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం, చదువు మీద దృష్టి సారించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో బలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా వ్యాపారంలో గడిచిన వారం కంటే ఈ వారం లాభాలు బాగా అందుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాలు, సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఈఎన్టీ, డెంటల్ ఈ రంగాల ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి లేదా వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంతవరకు ఆగి ఉండడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న చోట ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. జన్మరాశిలో గురువు శుక్రుడు ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, అంత బలంగా లేదు. అదేవిధంగా తృతీయంలో కేతు ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం వస్తుంది అనుకున్న వారికి అది ఆగి ఉండడం, లేదంటే లేట్ అవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువుకి జపం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామి ఏదైనా సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని ఏదైనా దైవ దర్శనాలను సందర్శించుకుంటారు. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉండి సంతానంలో జ్యేష్ఠ కుమారుడికి మంచి ఉద్యోగం రావడం, అదేవిధంగా మంచి సంబంధం కుదరడం కూడా జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా దశమ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి వృత్తిపరంగా ఎన్ని చికాకులు ఉన్నాయో అవి అడ్డంకులు తొలగిపోయి బయటికి రావడానికి ఎంత ప్రయత్నాలు మీరు చేస్తారో అన్ని ప్రయత్నాలు చేయండి. రాదు అనుకున్నది ఎంత లేట్ అయినా సరే లాస్ట్ చివరి నిమిషంలో మీకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందాక చెప్పినట్టుగా లేట్ అవుతుందని చెప్పాను, కానీ ఎంతవరకు మీరు ప్రయత్నం చేస్తారో అంతవరకు ప్రయత్నం చేయండి,
ఖచ్చితంగా మీకు రావాల్సిన బెనిఫిట్ ఏదైతుందో అది ఈ వారం ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి, అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి కాస్త చికాకుపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మీ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం మీ ఎప్పుడో చేసిన కష్టానికి ఆ ఫలితం అనుకోవచ్చు. దాని ద్వారా పై అధికారుల మన్ననల్ని పొందగలుగుతారు. మీరు ఏ తప్పు చేయకపోయినా నింద పెట్టాలనే వాళ్ళు ఎక్కువగా చూస్తారు. అవన్నీ పక్కన పెట్టి దైవానుగ్రహం వల్ల మన పని మనం కరెక్ట్గా చేయాలి. ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టినా భగవంతుడు దయ వల్ల ఆయన చూసుకుంటాడు. కానీ మన పని మనం చేయాలి అనే ధోరణితో ముందుకు వెళ్తారు. కాస్త బద్ధకం కూడా ఉంటుంది. వాటిని పక్కన పెట్టుకుని పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని అన్ని విషయాలు అందరితో చర్చించకుండా గోప్యంగా ఉంచుకోవడం చెప్పదగినది. భాగ్యస్థానంలో రాహు బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. మంచి ఉత్తీర్ణులు అవుతారు. ఏదైనా బీటెక్ కానీ ఏదైనా మంచి సంస్థ ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. రావాల్సిన వీటి చక్కగా వస్తుంది. విదేశీ సంబంధించిన విషయాలు, అదేవిధంగా వైద్యంతో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. విదేశీయానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. తద్వారా విదేశీ వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వాటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి తప్పకుండా కొంతవరకు లభిస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా రావాల్సిన ధనం ఎంత ఉందో ఖర్చు అలాగే ఉంటుంది. ఖర్చులు అయినా సరే శుభకార్యాలకి ఖర్చు పెడతారు. ఒక గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా వాహన యోగం ఉంది. ఎప్పటి నుంచో ఒక వాహనం కొనుక్కోవాలి, కారు అన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అప్పులను సాధ్యమంతో తీర్చేయాలి. అప్పులను సాధ్యమంతో తీర్చగలిగి మనకంటూ ఒక సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావంతో ముందుకు వెళ్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికాదేవితో దీపారాధన చేయడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుగుణభవంతు, లోక సంస్థ సుగుణభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏనాడు శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని బాగుంటుంది. అష్టమాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్ని బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడు. ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలి. అన్నీ మనకే తెలుసు అనే ధోరణి ఏ రోజు వెళ్ళకూడదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఏ నడుస్తుంది బాగున్నప్పటికీ గోచారీత్యా భాగస్వామి గొడవలు ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏకపక్ష ధోరణితో వెళ్లకుండా 10 మందితో కలిసి వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సహోదరి మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గొడవ వచ్చే అవకాశం గోచరిస్తుంది.
ఏదైనా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అన్నీ మనమే తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ధోరణి పక్కన పెట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాలు సమానంగా వాళ్ళకి ఇవ్వాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే స్థిరాస్తి సంబంధించిన విషయాలలో నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. శని బలంగా ఉన్నారు, నడుస్తున్న కుటుంబ స్థానంలో బాగుంది, ధనాదాయం బాగుంటుంది, వచ్చిన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి ₹2 వస్తుంది, అయితే ₹2 వచ్చింది అని చెప్పి రూపాయి ఖర్చు పెడతారు, రూపాయి సేవింగ్స్ కాకుండా ఇంకో దాన్ని ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా పై చదువు కోసం బయటికి వెళ్తా ఉండడం ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ స్థానం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలైనా సరే మనసుకు తీసుకోకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అదేవిధంగా చదువు మీద శ్రద్ధ తగ్గకుండా మనం చూడాలి. దుర్వ్యసనాలు కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. ఈరోజు 4 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 40 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏది ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. జాతకం అనేది ఒక 50% మనకి ఉంటుంది, కానీ మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదగాలి, మనకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత కష్టపడి చదవాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా కొంతవరకు ఉంటే మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతక విశ్లేషణ విషయంలో చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది.